రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమ సమస్యలపై పోరుబాటు సాగించిన మీరు రాయలసీమకు రాజధాని అంటే రాష్ట్రానికి రాజధాని కర్నూలు కావాలని ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు? కర్నూలుగా లేకపోతే తిరుపతిగా కడపకా అనే విషయం ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే డివైడ్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లక్స్ ఆఫ్ ఇది ఉంది చూడు, ఇంతగా చెప్పాను, కృష్ణా బేసిన్ దాటికి తట్టుకొని రాయలసీమ నిలబడాలంటే ఇప్పుడు అన్డివైడెడ్గా రాయలసీమ ఒకటే తాటి మీద పోతే తప్ప అది వాళ్ళని ఎదుర్కోవడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు రాజధాని ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అంటే ఒక జిల్లాను మనం సజెస్ట్ చేస్తే 3 జిల్లాలు వేరైపోయే పరిస్థితి, దూరంగా పోయే పరిస్థితి, మాకేమిటి అనేది వస్తుంది రాయలసీమ. కాబట్టి కర్నూలు తిరుపతి పెట్టాలా, కడప పెట్టాలా, లేకపోతే అనంతపురం పెట్టాలా అనేది కాదు. రాయలసీమకు అన్ని జిల్లాలకు కలిసి ఏమేమి రావాలా అనేది ఒక్కటే నా దృష్టి. కానీ నేను అట్లా విభజించదలుచుకోలేదనేది. అంటే కొన్ని తప్పవు. ఇప్పుడు ఉంది, ఇంతకుముందు స్టీల్ ఫ్యాక్టరీ అనేది వచ్చింది డిమాండ్. ఆ స్టీల్ ఫ్యాక్టరీకి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది ఆల్రెడీ కడప జిల్లాలో. కాబట్టి అది కడప జిల్లాలో పెట్టండి అని అడగచ్చు. కానీ ఓరేమో అనంతపురం జిల్లాది. ఇక్కడ 1200 కోట్ల ఆల్రెడీ ఎక్స్పెండిచర్ జరిగింది. ల్యాండ్ ఉంది, కొనాల్సిన పని లేదు, ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చేసినారు. కాబట్టి హ్యూజ్ ల్యాండ్ ఉంది, దాని మీద ఆల్రెడీ కొన్ని కోట్లు ఖర్చు అయింది. కాబట్టి అది ఖర్చుల్లో కలిసి వస్తుంది. తర్వాత ఫ్యాక్టరీ అనేది నష్టాల్లో పడకుండా ఈ మొత్తమే దాన్ని లాభాలే బాటలోకి నడిపిస్తుంది అనే ఉద్దేశంతో కడపలో పెట్టమని అడగాల్సిందే తప్ప అంతకు తప్ప. ఇప్పుడు ఇంకొకటి ఉంది, గుంటకల్ డివిజన్ ఉంది. గుంటకల్ అనంతపూర్లోకి ఉండేది కావచ్చు, కానీ దానికి కావాల్సిన మెరిట్స్ దానికి ఉన్నాయి. దాన్ని జోన్గా డిమాండ్ చేయడానికి కావాల్సిన మెరిట్స్ ఉన్నాయి. అటువంటివి యాక్సిడెంటల్గా మేము అడిగే దాంట్లో జిల్లాలకు సంబంధించినవి కావచ్చు, కానీ ఒక జిల్లాకు 2 జిల్లాలకు అన్ని జిల్లాలకు సంబంధించిన వాటిని మాత్రం పలానా జిల్లా అని కమిట్ కావడానికి మేము ఇప్పుడు సిద్ధంగా లేవండి. మీరు ఇదైతే కార్మికుల కోసం ట్రేడ్ యూనియన్ని ప్రారంభించారు. ఆ కార్మికులకు తోడ ప్రొద్దుటూరులోని కాటన్ మిల్లుల్లో పనిచేసేవారు వేలాది మంది కార్మికులకు ఉపాధినిచ్చే కాటన్ చిన్నపాటి కారణం వల్ల అంటే ఏదో షార్ట్ సర్క్యూట్ ఏదో జరిగిపోవడం వల్లనే మిల్లు మూసేశారు. ఆ వేలాది మంది కార్మికులంతా కూడా రోడ్డును పడేశారు. ఎక్కడన్నారు షార్ట్ సర్క్యూట్ జరిగిందని? నా చిన్నతనంలో విన్నామన్నమాట. అది షార్ట్ సర్క్యూట్ జరిగింది. మీరు సరిగా లేదు, మీకు జ్ఞాపకం లేదు, లేకపోతే విన్నది పొరపాటు విన్నారు. షార్ట్ సర్క్యూట్ లేదు, లక్షణంగా చివరి వరకు జరిగింది. వ్యాపారంలో నష్టాలు వస్తూ చాలామందికి అప్పులు వేగేసేదానికి ఆ మేనేజ్మెంట్ పారిపోయేది ఆటోమేటిక్గా దానికి క్లోజ్ అయ్యి అది వాళ్ళతో ఆ 2 నెలల జీతాలు ఇవ్వకుండా కూడా క్లోజ్ అయిపోయింది. ఆ 2 నెలలు జీతాలు, పిఎఫ్, తర్వాత గ్రాట్యుటీ రాబట్టుకోవడానికి కోట్లకు తిరిగి నానావస్థపడి కార్మికులుగా రాబట్టుకున్నాము. తర్వాత సైమిల్టేనియస్గా వీళ్ళకి అప్పుడే సీనియర్లు కొంతమంది ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉండే టెక్స్టైల్ మిల్స్ అన్నీ నాకు సంబంధించిన యూనియన్లు ఉన్నాయి. మేనేజ్మెంట్లతో కూడా మంచి సంబంధం ఉండేది. కాబట్టి ఇక్కడ ఉన్న సీనియర్స్ చాలామందిని వేరే చోట అకామిడేట్ చేయించినాము దాంట్లో. అయితే అప్పుడు తిరిగి దాన్ని పునరుద్ధరించి ఏమన్నా ప్రారంభించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? పునరుద్ధరించడానికి స్కోప్ లేదండి. ఎందుకంటే అది అప్పటికే పాతబడిపోయిన టెక్నాలజీ. పునరుద్ధరించే అవకాశం ఉంటే పెట్టుబడిదారులు ఎందుకు వదిలేస్తారండి? అది కంప్లీట్గా కొత్త మిషనరీతో రీప్లేస్ చేయాల్సిందే తప్ప పునరుద్ధరించడానికి సాధ్యమయ్యేది కాదు. రీప్లేస్ చేసి కొత్త మిషనరీతో కొత్త టెక్నాలజీ తీసుకొచ్చుకోవాలంటే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పనికిరాదు. దాన్ని టోటల్గా డిమాలిష్ చేసి వేరే పోవాల్సి వస్తుంది. అందువల్ల వాళ్ళు ఆ సాహసం చేయలేదు. పోగా అది మార్వాడీల చేతిలోకి పోయింది. బిర్లా మొదటి అల్లుడు చేతిలోకి పోయింది. బిర్లాకు 3 కూతుర్లు అయితే పెద్ద కూతురు భర్త ఇక్కడున్న నోపాని అని అతడు తీసుకున్నాడు. వాళ్ళకి మార్వాడీలకు ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకు పాత కుర్చీనో పాత బెడ్చినో ఇంట్లో ఉంటే దాని అభిమానం, దాని మీద వదలలేము. ఇన్ని రోజులు అలవాటు పడ్డామని. అది కుంటిదైనా దానికి తాళ్ళు కొట్టుకుంటా చెక్కలు కొట్టించుకుంటా అట్లే ఉంటాం. అది మన మనస్తత్వం.
కానీ మార్వాడీలకు ఆ ములాచనే ఉండదు. లాభం వచ్చినంత వరకు ఆ కన్సర్న్ ఉంచుకుంటారు. తర్వాత అంతకంటే ఏదైతే కసువును బయటికి దోసినంత సులభంగా బయట తీసి పారేస్తారు. అటువంటి మనస్తత్వం కాబట్టి వాళ్ళు దీన్ని వదిలేసి వెళ్ళిపోయినారు. ఇక దాన్ని ఇప్పుడు ఎవరు వేరే మిల్లులు చాలా ఉన్నాయి, అందులో ఆ ఫీల్డ్ కాంపిటీషన్ కూడా చాలా ఉండిపోయింది. ఇప్పుడు ఎవరు దాన్ని తీసుకొని సాహసించడానికి లేదు, ఎందుకంటే ఇంకెందుకు పనికిరాదు. దాంట్ని ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా గోడౌన్స్గా కన్వర్ట్ చేసుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రొద్దుటూరు ఆర్థిక వ్యవస్థను శాసించే ఓ సామాజిక వర్గం మీకు వ్యతిరేకంగా పని చేయడంతోనే, అంటే మీ రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడంతోనే మీరు ఎమ్మెల్యే కాలేకపోయారన్నది ఒక విమర్శలు ఉన్నాయి. ఒకప్పుడు వాస్తవమే, కానీ దాని గురించి అది ఎప్పుడూ ఒకే మాదిరి ఉండదు. ఎందుకంటే అప్పట్లో నేను ట్రేడ్ యూనియన్ లీడర్ కాబట్టి ట్రేడ్ యూనియనిజం అనేది పెద్ద పెద్ద ధనికులకు వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటం. వ్యతిరేకంగాని కూడా కాదు, వాళ్ళ నుండి డిమాండ్. ఈడ ఏమిటంటే ఒక సైకాలజీ. ప్రతి వ్యాపారస్తుడు చిన్న దుకాణం పెట్టుకున్నాడు కూడా షావుకారు అంటే నేను కూడా షావుకారునే కదా అనుకునేటటువంటి మనస్తత్వం. దాంతో నేను షావుకారులకు వ్యతిరేకము అనేటటువంటి దృష్టి. ఆ వర్గం అంతా ఎక్కువ మంది వ్యాపారంలో ఉండేవాళ్ళు. అట్లా వచ్చినారు. చాలా రోజులు అట్లానే జరిగింది, కానీ పరిస్థితి ఎప్పటిలాగా లేదు. మొదట్లో ఉన్నంత కటువుగా తర్వాత లేకుండా వచ్చినారు. తర్వాత ఇప్పుడు ఎట్లుంటుంది ఏమి అనేది నేను చెప్పలేను. బహుశా నాతో అందరూ సన్నిహితంగానే ఉన్నారు కాబట్టి ఆ రకమైన అపార్థం అనేది పోయిందని నేను అనుకుంటున్నాను. నేను మీ రమణారెడ్డిని, రచయితను, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.